హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే చక్కని వీడియోతోటి చాలా క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో ఇదైతే వీడియో తీసేటప్పుడు చూడండి, కొంచెం అయితే నాకైతే టాస్కే అవుతుంది ఈ వీడియో. సో ఎలాగంటే ట్రైపాడ్ కాకుండా పైన ఒకటి నేను ఆల్టరేషన్ చేశానండి. దాంట్లో పెడితే ఈ గాడిపు వచ్చినప్పుడల్లా మనకు అడ్డంగా రావాల్సిన వీడియో నిలువుగా వస్తుంది. గాడుపుకు ఎటో తిరుగుతుంది, ఎలానో మరి అక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. చూడండి, మనమైతే స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాము, ఎంత సింపుల్గా ఉంటుంది ఏంటి, ఇంత అల్కగా ఉండగా మనం ఎలాగ నేర్చుకోకుండా ఊకుంటాం అని అయితే అనుకుంటాం. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది అంతా కూడా. చూడండి, మనమైతే భుజాల కుట్లు, షోల్డర్ కుట్టు వేసుకోవాలి. షోల్డర్ కుట్టు వేసుకున్నాం కదా మనం ఫస్ట్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి మనమైతే కుట్టుకు ఎంత వదులుకున్నామో అంతే అక్కడ కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనమైతే ముందు డాట్స్ అన్ని కూడా పెట్టేస్తున్నాం. ఇలాగా కుడుతూ ఉంటే మీకు అయితే మార్కింగ్ అవసరం లేదండి, సింపుల్గా చేయగలుగుతారు. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, చాలా ఈజీగా ఎంత చక్కగా చేస్తారంటే సూపర్గా చేస్తారు. మీకు పర్ఫెక్ట్ అయ్యాక చిన్నగా మార్కులు అయితే పెట్టుకోండి. ఇంత పొడవు ఆది బ్లౌజుకు ఉంటాయి కదా డాట్స్, వాటి బట్టి మనకు మెయిన్ క్లాత్ మీద ఇంత పొడవుతోటి గీడి వరకే అయితే సరిపోతుంది. మనకు స్టార్టింగ్ నుంచి ఏడు వరకు వస్తుంది, ఈడి వరకే మనం తేలిపేసుకుంటాం ఇక కుట్టేటప్పుడు. అందుకోసమని చక్కగా చిన్న మార్కులు అయితే పెట్టుకొని ఉంచుకుంటే మనకైతే ఎటువంటి టెన్షన్ అయితే ఉండదండి. చూడండి, రెండు పార్ట్స్ కూడా మనమైతే ఇలాగా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. అల్కగా ఈజీగా నేర్చుకోవాలండి, ఏం టెన్షన్ తీసుకోవద్దు. అంతేనండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు కంగారు పడకండి, ఒకటికి 2 సార్లు చేయండి, తప్పేం లేదు. చూడండి, ఇలాగా డాట్స్ అన్ని కూడా ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 4 డాట్స్ అయితే వేసుకోవాలండి, బాగుంటుంది కోపుగా. చూడండి, ఇలాగా చూడండి, ఇక్కడ మనం బ్యాక్ ఎంత పెట్టుకోవాలి, అది మనకి ఎట్లాగో ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కొలత తీసుకొని మార్కింగ్ పెట్టుకొని డాట్స్ అయితే కుట్టేసుకోవాలి. మనకు చేయంగా మీకు ఈజీగానే వచ్చేస్తుంది. మీరు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్కు దీంట్లో ఉన్న క్లాతే మనమైతే సరిగా మడతీసి మన షేప్ బెల్ట్ ఎంత అవసరం ఉన్నదో అంత అయితే షేప్ తీయాలి. షేప్ బెల్ట్కి సంబంధించిన షేపు చూడండి, ఒకవైపు కొంచెం తక్కువ వచ్చింది కదా, దీనికి ఇలాగ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ ఇందులో పర్ఫెక్ట్గా వెళ్ళేటప్పుడు ఈ చిన్నదాన్ని వేసుకుంటే తప్పేం లేదండి. చిన్న టిప్స్, ఎంత పెద్దగా జాయింట్ చేసి అది చేసేదానికంటే ఈ చిన్నది వేసుకోవచ్చు కదా, పని తక్కువ అన్నట్టు. ఎట్లా సమయం ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలోనే పనులు అనేటివి చేసుకునే విధానం అన్నట్టు. ఇలాగా చిన్న టిప్స్ అనేవి మనం చూసుకుంటూ చేసుకోవాలండి. మీకు వస్తుందండి, మీరు చేస్తూ ఉంటే మీకే అవగాహన వస్తుంది వాటిపైన. పని తక్కువ, టైం తక్కువ, కుట్లు తక్కువ, అందుకోసమని ఇలాంటి చిన్నవి గ్యాదర్ చేస్తూ చేసుకోవాలి. ఇలాగా మనమైతే పని చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. మనం ఇందులో ఒక క్లాత్ అయితే వేసుకోవాలి. మందంగా ఉంటుందండి షేప్ బెల్ట్, అలా వేయడం వల్ల బాగుంటుంది. వేయకుండా కూడా కుట్టచ్చు, కాకపోతే వేస్తే బాగుంటుందండి, వేయకుంటే పతల కూసురు ఉంటుంది. అందుకోసం మనమే ఒక క్లాత్ అయితే మనం దీనికి సరిపోయేంత పీసులు 2 కట్ చేసుకొని దానికోటి దీనికోటి 2 రెడీ చేసుకోవాలి. ఇలాగ షేప్ చేసుకొని ఇలాగ షేప్ కట్ చేసి ఇక్కడ చూడండి, మనం ఒక చిన్న పేలుగా అతికేసాం కదా, అటు సైడే వేసుకోవాలండి. ఇది అంటే కుట్టు కూడా లోపల వైపు వెళ్ళిపోతుంది కదా అప్పుడు, అందుకోసమని. చూడండి, ఇలాగా ఒక పీస్ అయితే వేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంతేనండి, మీరు ఏమైతే పెద్దగా బరువుగా చూడకండి. ఇలాగా ఒక పీస్ ఎక్కువ పీస్ వేసుకోవాలండి. 2 ఒకటే సైడ్ వేసామనుకో నచ్చింది, ఒకటి బయటకు వస్తుంది, ఒకటి లోపల దిక్కు పోతుంది కుట్టు. మన కుట్లు లోపల దిక్కే వెళ్ళాలి అంటే ఒక పీసు లెఫ్ట్, ఒక పీసు రైట్ అయితే వేసుకోవాలి. ఇలాగ సేమ్ ఉన్నప్పుడు మనం పీసులు జాయింట్ చేసినప్పుడు ఎలాగో అతికింది ఉంటుంది కాబట్టి మనం దాని గురించి ఎలా వేయాలనేది టెన్షన్ పెట్టి నీట్గా షేప్ బెల్ట్ అయితే అతికేద్దాం.
చూడండి ఇలాగా. ఇలా ఇక్కడ చూడండి డాట్స్ అయితే నేను బ్యాక్ మలుస్తున్నాను కొంచెం క్రాస్గా. అలా మలవడం వల్ల పట్టేసినట్టు ఉండదండి, ఫ్రీగా ఉంటుంది. అందుకోసమని మనం మలుసుకోవాలి కంపల్సరీ. ఇలాగా చూడండి, ఇలాగా ముందు షేప్ ఎలాగ ఉంది, బాగుంది. ఇలాగ వచ్చేలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి. సో నాకైతే కప్పు మీద డౌట్ వచ్చింది, చూశానండి. ఇంకా రెండు ఈక్వల్గానే వచ్చేలా చూసుకోవాలి. చూడండి మనం ఫస్ట్ కుట్టు ఎలాగైతే వేసామో దాని మీద ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడే పట్టు అనేది ఎక్కువ ఉంటుంది ఒక కుట్టులో ఇంకో కుట్టేస్తే. అందుకోసమని రెండిటి కూడా కుట్టులో కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే కాజా పట్టు అయితే రెడీ చేసుకున్నామండి. చూడండి తిరమరకు వేసుకొని కాజా పట్టి చూడండి ఇలాగా తిరమరకు వేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా తిరమరకు వేసాం కదా, మనం మంచి మరక తీసుకొని ఇప్పుడు ఒక మడత తీసి మళ్ళీ ఒక మడత ఇలాగ వేసుకొని స్టిఫ్గా ఉంటుందండి. ఇంకా ఇలాగ సదురుకుంటూ నీట్గా ఇక్కడ చూడండి ఇలాగా కుట్టు వేసుకోవాలండి. ఇంకో కుట్టు కూడా ఇలాగ వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఉక్సుల పట్టికి కూడా వేసుకోవాలి. ఉక్సుల పట్టికి కావాల్సినంత తీసుకొని ఇలాగా ఇది మంచి మరక వేసుకోవాలండి. మంచి మరక వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కొంచెం మలిసి మందం ఉంచుకొని ఇలాగా చూడండి ఇలాగా పైనుంచి వెళ్ళి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఏది మనం వేసాం కదండి పట్టి కోసం వేసిన క్లాత్ మీద కుట్టు అయితే వేసుకోవాలి. ఎద్దుకు వేయాలండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనం ఇలాగ కొంచెం అడ్డం కుట్టి ఇలా కుట్టడం అయితే జరుగుతుంది. సో మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా కుట్టుకోవచ్చు అండి. సో మీకు వచ్చినట్టుగానే మీరైతే పని చేసుకోవాలండి. ఎదుటి వాళ్ళకి వచ్చినట్టు మనం చేయాలంటే రావచ్చు, రాకపోవచ్చు. మనకి ఎలాగైతే అల్గగా వస్తుందో అది అలాగా సేమ్ ఎదుటి వాళ్ళలాగైనా పర్వాలేదు, మీకు వచ్చిన వేలోనే పర్వాలేదు. మనకు వచ్చినట్టుగా మనకి ఎలాగైతే అల్గగా వస్తుందో అలాగ మనమైతే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేనైతే నెక్ మొత్తం కూడా కొలుస్తున్నాను. ఇంకా కొలిసి ఇంకా గల్ల పీస్ అయితే వేస్తాం కదండి, క్లారిటీ అయిపోతుంది. చూడండి ఇలాగా కొలిసాను. ఇప్పుడు మనం ఈ పీసును అయితే క్రాస్గా తీసుకోవాలండి. గల్లకి వేయవలసిన పీసులు అయితే క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటేనే మలపడానికి బాగుంటుంది. గల్లపి అది వేసినాక కూడా పంపకానికి మలుపుకోవడానికి బాగుంటుంది. అలా చేయడం వల్లనే బాగా వస్తుందండి, లేకపోతే సెట్ కాదండి, పట్టేసినట్టు ఉంటుంది. క్రాస్ పీసే వాంటెడ్. ఫ్రెండ్స్ నా వీడియోకు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో వీడియోస్ అయితే లేట్ అవ్వడం అంటే కొన్ని పనులు ఉన్నాయండి. ఇంకా అది చేసుకునే వరకు ఇంకా మనకు సో ఎడిటింగ్ చేయడానికి సమయం అనేది దొరకక లేట్ అయింది. వీడియోస్ చక్కగా తీసి అర్జెంట్ బ్లౌజ్ అన్నప్పుడైతే మనం ఇంకా వాళ్ళదే ఫస్ట్ చూసుకోవడం జరుగుతుంది. ఇంకా సమయం దొరకక చేయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. చూడండి మనం ఈ పీసులన్నీ క్రాస్గా కట్ చేసిన పీసులన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా అంతా కూడా మనకు నెక్కుకి అయితే ఎంత అయితే అవసరం ఉంటుందో అన్ని పీసులు, ఎన్ని పీసులు అయినా పర్లేదు. చిన్న అయితే ఎక్కువ పడితే, పెద్దగా ఉంటే 2 లేదా 3 అయితే సరిపోతాయండి. మనకు కావలసినంత అయితే పొడవు తీసుకోవాలి. ఇలాగా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసి దగ్గరగా దీనికి కుట్టు వేసేటప్పుడు ఒకసారి చూడండి, దగ్గర కుట్టేసుకోవాలండి. గల్ల పీసు మనం ఒకటే కుట్టు మీద దగ్గర కుట్టే వేస్తాం కాబట్టి ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ మిగతా క్లాత్ కట్ చేస్తూ నాకు సరిపోయేంత చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం కుట్టేటప్పుడు ఇక్కడ క్రాస్ తీసి చక్కగా నీట్గా పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ చూడండి మనమైతే గల్ల పీసు వేసేటప్పుడు ఫస్ట్ ఎంత పడుతున్నామో అంతే మోతాదులో మెల్లగా కుట్టినా పర్వాలేదండి, కంగారు ఏమీ వద్దు.
మనకు కరెక్ట్ రావాలి కదా పని కరెక్ట్ వచ్చేదాకా నిదానంగా చేయండి, కానీ నీట్గా రావాలి కదండి. మనమైతే స్టార్టింగ్ ఎంతైతే పట్టుకున్నామో, కుట్టుకు ఎంత పెట్టాము, ఎంత వదులుకున్నాము, కుట్టుకు ఎంత తీసుకుంటున్నాము అంతే మోతాదులో పూర్తి అయ్యేరాక అంతే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి, ఇలాగా ఇక్కడ చూడండి ఎండ్ అయ్యేరాక ఒకటే మోతాదులా వచ్చిందా రాలేదా అనేది మనం ఇలాగ తిరమరేసి చూసుకోవాలండి. ఇలాగా ఏమన్నా ఎక్కువ తక్కువ పడుతుందండి, పొరపాట్లు అనేటివి చిన్న చిన్న జరుగుతాయి, బట్టి సవరించుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి అట్లాంటి పొరపాటు కూడా జరుగుతుంది. ఇలాగ జరిగేది ఎప్పుడన్నా గాబర చేసేటప్పుడు జరగచ్చు. కుట్టు ఎక్కువ పడితే సవరించుకోవచ్చు అండి, పర్వాలేదు, దాంతో టెన్షన్ ఏం లేదు. ఇక్కడ కట్స్ చిన్న చిన్నగా పెట్టడము ఎందుకు అనంటే ఫ్రీగా ఉంటుందండి, అలా పెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూడండి మనం కట్స్ అయితే ఎలా మనం కుట్టిన కుట్టు ఉంది కదా, కుట్టు దాటకూడదు. ఈ ఇతల్ని చిన్న చిన్న కట్స్ అనేవి రౌండ్ తిరిగే చోట్ల పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనమైతే ఎంత మలుస్తున్నాం, ఇక్కడ స్టార్టింగ్ చూడండి అంతే మోతాదులో రావాలండి. మనం ఎంత పెడుతున్నాం ఇక్కడ చూడండి, ఇలాగా మలుపుకుంటూ పైనుంచి కుట్టు ఇలాగా ఎడ్డుకు పడేలా, అంటే మంచి చివరి క్లాత్ వరకు పడేలా చూసుకుంటూ కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా నీట్గా మనమైతే వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. కంగారు ఏం లేదు, మనకైతే మంచిగా రావాలి పని. అందుకోసమని కాస్త లేట్ అయినా పర్వాలేదు, 1-2 సార్లు చూసినా ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు కదండి. మనం చూసుకుంటూ చక్కగా మంచి వర్క్ని అయితే వచ్చేలా చేసుకోవాలి. చూడండి మనమైతే కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాను, తర్వాత కుట్టడం అయితే జరుగుతుంది. చూడండి అంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూడండి ఇదైతే ఊగుతుందండి. నేను చేసిన ఆల్టరేషన్ హల్కగా ఉంది కాబట్టి గాడుపు వచ్చినప్పుడు అలా ఊగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఇలాగా కదలిక అనేది వస్తుంది. చూడండి ఎండేరాక ఇలాగా ఒకటే మాదిరిగా ఒకే మోతాదులో వచ్చేలా చూసుకోవాలి. చూడండి కుట్టినాక ఇలాగైతే చూసుకోవచ్చు. మనం చూడండి హ్యాండ్స్ అయితే పడతాయండి, ఖచ్చితంగా చంక పేలికలు పడతాయి. సో మరి ఎంత పడతాయి అని అయితే నేనైతే ఇక్కడ భుజం కుట్టు మీద పెట్టి ఇలాగ చెక్ చేస్తున్నాను, ఎంతవరకు వస్తుంది అనేది. కొంచెం అంత పడుతుందండి, పావు ఇంచున్నర అట్లా. సో చూడండి ఇక్కడ అయితే పీసు చిన్నది కాబట్టి మూలల మీద కొంచెం తక్కువ పడ్డదండి. వాటిని మనం సవరించి కుట్టి తర్వాతనే కుట్టే హ్యాండ్స్ అతకాలి. పీసులు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయండి, తక్కువ పడతాయి కొంచెం కొంచెం అక్కడక్కడ. వాటిని మనం సవరించుకోవాలి నీట్గా. వాళ్ళకైతే చెప్పానండి పీస్ చిన్నగా ఉంది, మరి ఏమైనా జాయింట్లు పడితే ఏమి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అడిగానండి. సో పర్వాలేదు, ఏముందిలే మరి చిన్నగా ఉంది కదా పీసు, ఏం చేద్దాం, పర్వాలేదు వెయ్యని చెప్పారు. మనమైతే చెప్పే చేస్తాం, ఏదన్నా ఎక్కువ కటింగ్లో జాయింట్లు పడతాయి అన్నప్పుడు. చూడండి ఇలాగ మనమైతే బ్యాక్ పార్ట్కు మనం షేప్ మరి ఎదురు పట్టి వేస్తాం కదండి, పంపకం పట్టి, నడుము పట్టి అంటాం, పంపకం పట్టి, ఎదురు పట్టి, ఇలాగా పేర్లు అయితే ఎన్నో ఉన్నాయండి. కానీ వర్క్ ఒకటే, వేసేది ఒకటే పీస్ కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళమైతే పలుకుతామండి. సో మీకు వచ్చిన విధంగా మీరైతే వాటిని పలుకొచ్చు. చూడండి దీనికి సరిపోయేంత అయితే రెడీ చేసి నేనైతే పక్కకు పెట్టుకుంటున్నాను. దారాలు స్టోరేజ్ చక్కగా ఉండాలని కట్ చేస్తున్నాను. ఇంకొక పీస్తో జాయింట్ చేస్తున్నాను, కొంచెం అంత తక్కువ పడుతుంది కాబట్టి. నాకు కస్టమర్ బ్లౌజ్ తెచ్చారండి ఇంకొకటి కూడా. ఈ ఇచ్చిన ఇప్పుడు రెడ్ బ్లౌజ్ అయితే తొందరగా ఇవ్వమన్నారండి. నేనైతే ఇక ఈ జాకెట్ కంప్లీట్ చేసినాక దాన్నే కుడతానైతే ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే కొంచెం అర్జెంట్ అన్నారు. అందువరకే వచ్చి అడిగారండి. అడిగితే నేను చెప్పాను సర్లే తీసుకురండి కుడతా అని చెప్పాను, కాబట్టి తెచ్చారు. ఇప్పుడు చూడండి ఇలాగ కూర సైడ్ కుట్టుకోవాలండి, చిన్న కూర కుట్టాలి. ఇలాగా మనం పంపకం చేస్తాం కదా, నడుము పట్టి వేసినాక ఇలాగా ఇక్కడ చూడండి మనం కుట్టుకు ఎంత వదులుకున్నామో మనకు తెలుసు కదా, అంతే మోతాదులో మనం ఈ వేసే పంపకం పట్టి ఆ మోతాదులోనే వచ్చేలా చూసుకోవాలి.
ఇది కూడా అలాగేనేనండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఎంత మోతాదులో కుట్టు పెట్టుకుంటూ వస్తామో ఎండ రాక అంతే మోతాదులో కుట్టు పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ లోపలికి బయటకి ఇలాగా అలా పోకుండా చూసుకోవాలి. చూడండి పైనుంచి కూడా ఇంకా కుట్టు వేసుకోవాలి. మనం వేసిన ఎదురు పట్టి ఉంది కదండి, పంపకం పట్టి, నడుము పట్టి, దాని మీదనే ఇంకో కుట్టు అయితే ఇలాగ వేసుకోవాలండి. చూడండి ఇలాగా చాలా చక్కని బ్లౌజ్ అయితే మనం ఫిట్టింగ్ చక్కగా కుట్టివ్వాలి, మన బాధ్యతనండి అది. ఇప్పుడు నేను హ్యాండ్స్కు కావలసిన పీసులు అయితే దానికి సంబంధించిన ఆకారంలో మనం అయితే చంకపిలకలు ఏదో ఒకలాగా అయితే వేయలేము కదండి, వేయరాదు అలాగా. దానికి కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఆ షేప్లో కట్ చేయాలి. దానికి ఎలాగైతే కరెక్ట్ ఉంటుందో అనేది మీరు హ్యాండ్స్ కట్ చేస్తే ఆ షేప్లో వచ్చే పీసులు ఎలాగుంటాయో మనకు అబ్జర్వ్ అవుతుందండి మీకు ఆటోమేటిక్గా. అలాగా మంచిగా నీట్గా ఒక షేప్ అనేది తీసి హ్యాండ్స్కి అయితే జాయిన్ చేయాలండి. ఇలాగా మనం హ్యాండ్స్కి వేసుకోవాలి. పైనుంచి కూడా కుట్టు వేసుకోవాలండి, అణిగినట్టు ఉంటుంది. చూడండి ఇలాగా 2 కుట్లు అయితే బాగుంటుంది కదా. సో మీరైతే పైన కనబడద్దు కుట్టు అంటే లోపల వైపే 2 కుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు కుట్టు మీదనే మళ్ళీ కుట్టేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా 2 కుట్లు అయితే వేయాలి, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేస్తున్నాం కదా, అందుకోసం అని. ఇలాగ నేను పైనుంచి అయితే కుట్టు వేస్తానన్నా అండి. ఇక్కడ చూడండి మనమైతే షోల్డర్ కుట్టు మీద మనం చిన్నగా హ్యాండ్స్ కూడా చిన్నగా గుర్తు పెట్టుకున్నాం కదా, కట్ చేసి చిన్న కట్టింగ్ అనేది పెట్టి దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగ హ్యాండ్స్ అతికేసుకోవాలండి నీట్గా. చూడండి ఇలాగా ఫస్ట్ వేసిన కుట్టులోనే ఇంకా కుట్టు కూడా రావాలి, ఎక్కువ తక్కువ కొనియద్దండి. సో మనకైతే కస్టమర్ వచ్చారు, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చినాక మళ్ళీ అయితే కుట్టుకుందాం. మైసూర్ పాకాలండి వాళ్ళకు ఇచ్చాను, ఇంకా మళ్ళీ అయితే మనం వర్క్ అయితే చేసేసుకుందాం. చూడండి ఇలాగా నెమ్మదిగా కుట్టినా పర్వాలేదండి, మనం సరిగా వేయడం రావాలి. చూడండి ఇలాగా కంగారు పనికిరాదండి. మనం కుట్టేటప్పుడు నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకో, ఇంకెటేసినా చక్కగా చేయగలుగుతాం. చూడండి ఇంకో కుట్టు కూడా ఫస్ట్ వేసిన కుట్టులోనే రావాలి. మనం ఫస్ట్ కుట్టు బరాబర్ వేయాలి, అటు ఇటు పోకుండా సీదా వచ్చేలా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కుట్టు కూడా దాంట్లోనే వచ్చేలా చూసుకోవాలి, బలంగా ఉంటుంది. 2 కుట్లు ఒకే ప్లేస్లో ఉంటే బలం అనేది ఉంటుంది, కుట్లు పీకలవు. ఇలాగ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇంకా ఏమీ లేదండి, మీరు చేస్తారు, చక్కని వర్క్ అయితే మీకు వస్తుంది. సో మనమైతే 1కి 2 సార్లు చూడడంలో తప్పేం లేదు, మనకు నిదానంగా చేసినా పర్వాలేదు, నీట్గా వచ్చేలా చూసుకోవాలి వర్క్ అయితే. ఇంకా చక్కగా వేయడం అలవాటు అయితే ఎంత స్పీడ్గా చేసినా కూడా వర్క్ అంతే చక్కగా చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి మనం నేర్చుకోవడంలో ఫస్ట్ బాగా వచ్చేలా నేర్చుకోవాలి. ఎలాగండి అటు ఇటు వంకర తింకర కుట్లు పోయేత అలాగా చేయకుండా కొంచెం అంతేనండి, చక్కగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి నార్మల్గా కుట్టు అయితే వేస్తానండి. ఫస్ట్ మనకి ఎంత అయితే అవసరం ఉంటుంది అనేది కొలత చూసుకుంటూ తర్వాత వేస్తాను. అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టు అయితే పెడతాను. ఇలాగ సదురుకుంటూ కుట్లు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చక్కగా పట్టుకోవాలి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు క్లాత్ అంతా కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి, సరిగా సమానం ఉండేలా చూసుకోవాలండి. ఇంకా దారాలు అంటే ఎప్పటికప్పటికే ఇంకా కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. అవి మనం మర్చిపోయి అలాగే ఉంచామనుకో కస్టమర్ ఇవి ఏందిలే అని పీకేస్తారు, అప్పుడు ఇక్కడ కుట్లు పికిలు వస్తాయి. ఇంకప్పుడు పనిలో డ్యామేజ్ ఏర్పడుతుంది. వాళ్ళు ఏమంటారు, ఏం కుట్లు పెట్టావు అని అడుగుతారు అంటారండి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటున్నారు కాబట్టి అడుగుతారు. చూడండి నడుము లూజు, ఆర్మ్ లూజు, లాస్ట్కు ఇలాగ చూసుకుంటూ కుట్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను. ఇలాగా ఇక్కడ పట్టుకున్నాను చూడండి, గాడికి మనమైతే కుట్టేసుకోవాల్సిన పని ఉంది.
చూడండి ఇలాగా చూడండి. ఇలాగా నేనైతే నడుంకా నుంచి పైకి వస్తానండి, కుట్టు హ్యాండ్స్ ముఖాన్ని వెళ్తాను. ఒక్కొక్కసారి ఇలాగా, ఒక్కొక్కసారి అలా కూడా చేయొచ్చు. ఎలాగ చేసినా బాగా రావాలండి. మనమైతే మంచిగా రావాలి, బ్లౌజ్ అనేది చక్కగా వస్తే సరిపోతుంది. ఇలాగా సైడ్ కుట్లు మొత్తం కూడా పెట్టేశాను. అవసరం ఉన్నంత మందం అది బ్లౌజ్తో లూజ్ చూసుకుంటూ ఎంత అవసరం ఉందో అంతైతే వేసానండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి, వర్క్ అంతా కూడా. చూడండి ఇలాగా ఎలా వచ్చింది అనేది మనకు లుక్లోనే కనపడుతుందండి, పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. చూడండి ఇలా హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సేనండి, వాళ్ళకు అంతే పెట్టమన్నారు. చూడండి బ్లౌజ్ కూడా కుట్టడం కంప్లీట్ అయింది. సో మనకైతే దీనికి 80 రూపీస్ ఇస్తారండి, క్రాస్ కటింగ్ కాబట్టి. సాదా కటింగ్ అయితే నార్మల్గా సాదా కటింగ్, క్రాస్ కటింగ్ కాని దానికి 70 ఇస్తారు. దీనికి 80 రూపీస్. సో 3-4 కుట్టినా పర్వాలేదు కదండి, మనం మిగతా వర్కులు చూసుకొని ఇంట్లో మిగతా పనులు ఉన్న వాళ్ళైతే అంతే 4-5 కుట్టుకుంటే హ్యాపీ. ఈ పనులు అయితే ఆ పనులు అయితే. అందుకేనండి మనమైతే ఒక్క పని కాకుండా 4-5 పనులు అయితే పెట్టుకోవచ్చు. మిషన్ కుట్ట నేర్చుకుంటే చక్కగా ఇంట్లో కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.